ఆ కథ చెప్పేస్తే యాక్చువల్లీ నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. నాన్నగారు బ్యానర్ మళ్ళీ ఎస్ఎస్ క్రియేషన్స్ అనే బ్యానరు ఇంకో సినిమా తీయాలి, ఇంకో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉండింది. అండ్ దానికోసం అందువల్లే యాక్చువల్లీ డెకాయిట్ స్టార్ట్ చేశాను. ఈ లోగోలో చిన్న చిన్న సింబల్స్ ఆఫ్ థింగ్స్ నాకు ఎంత ఇంపార్టెంటో అనేవి ఉన్నాయండి. మా తాతగారి పంచ, మా అమ్మమ్మ కుంకుమ, మా పాప పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత, దాని వెనక మ్యూజిక్ గాయం నుంచి మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్, ఇవన్నీ కూడగట్టి ఒక 15 సెకండ్స్లో మా కథ ఎలా చెప్పుకోవాలో అనుకున్నాను. అండ్ ఇది ఎప్పుడో ఈ సినిమా మొదలుపెట్టే ముందు ఒక లోగో చేయించుకోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను ఇవన్నీ పెట్టుకుని. అది అప్పుడు మొదలైంది. సినిమా ఎలా 2 ఏళ్ళు పట్టిందో అలానే లోగో కూడా నిన్న రాత్రే ఫైనల్ చేసుకున్నాం. దీంట్లో ఎస్ఎస్ క్రియేషన్స్ అంటే ఒక వైలెంట్ ఎస్సు, ఒక సైలెంట్ ఎస్సు అని మొన్నెవరో జోక్ చేశారు. నేను వైలెంట్ అంటా. సో ఈ సినిమాకి సైలెంట్గా ప్రొడ్యూస్ చేసి బ్యాక్ బోన్గా నిలిచిన మా అన్నయ్యని రమ్మంటున్నానండి, సుమంత్ గారు. సుమంత్ is the silent producer of this film. Yes, here we welcome our silent సుమంత్ గారు. రీసెంట్గా అనగనగాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇరికిచ్చేసింది సైలెంట్ అని చెప్పి. యాక్చువల్గా నేను సైలెంట్, తను వైలెంట్ అని ఎవరు చెప్పారు. ఇండస్ట్రీలో కూడా తను కొంచెం హడల్ అనే మనిషి అని ఒక ఇంప్రెషన్ ఉంది. అది యాక్చువల్గా చాలా తప్పు. వైలెంట్ ప్రొడ్యూసర్ కాదండి తను. యాక్చువల్గా తన మనసంతా వెన్నే. నాకు తెలుసు ఈ సినిమా నాకు తెలిసిన మనుషుల్లో అతిగా ఎక్కువ కష్టపడే మనుషుల్లో నా చెల్లెలు ఒకరు. అది ఎప్పటి నుంచో నాకు తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీసు 10 o'clock ఓపెన్ అయితే తను అక్కడికి వెళ్ళి 8 గంటలకు వెళ్ళి కూర్చునేది. అది సినిమా షూటింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే అది షీ గోస్ దేర్ అండ్ సిట్స్ at 6 o'clock. That's her. And I don't see it in many producers actually. So I'm proud of her. And this is a movie